మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. బిగ్ టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్నది నాగబాబు చేసిన ట్వీట్. చాలా క్లియర్గా తాను అనుకున్న మాటలను చెప్పారు ఆయన. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అన్నది ఈ ట్వీట్ సారాంశం. నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు? ఇప్పుడు ఇదే చర్చ అటు రాజకీయాల్లో, ఇటు మెగా కాంపౌండ్లో, జన సైనికుల్లో, మెగా ఫ్యాన్స్లో బలంగా జరుగుతోంది. అయితే నాగబాబు టార్గెట్ అల్లు అర్జున్ అనే వాదన కొందరు వినిపిస్తున్నారు. ఎందుకంటే పోలింగ్కు ముందు రోజు బన్నీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లారు. భారీ జన సమీకరణ జరిగింది. తాను వైసీపీకి అనుకూలం అనే సంకేతాలు ఇచ్చారంటూ అల్లు అర్జున్పై జన సైనికులు విమర్శలు గుప్పించారు. దాని ఎఫెక్టే ఇప్పుడు నాగబాబు కూడా ట్వీట్ చేశారు అనే అభిప్రాయం వినిపిస్తోంది. నాగబాబు ట్వీట్ పెట్టడంతో అల్లు అర్జున్ తీరుపై మరింత చర్చ జరుగుతోంది. మెగా ఫ్యామిలీలో విభేదాలను నాగబాబు బయట పెట్టారు అని కొందరు ఫ్యాన్స్ చెప్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోల్ ఫైట్ ముగిసిపోయింది, ఇక కొత్త యుద్ధం మొదలైందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అది కూడా చాలా పాపులర్ అయినటువంటి మెగా కాంపౌండ్లో. ఎందుకంటే మెగా బ్రదర్స్లో ఒకడైన నాగబాబు ఈరోజు ఒక సంచలనాత్మకమైనటువంటి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నాగబాబు చేసినటువంటి ఆ ట్వీట్ ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది. ఆ ట్వీట్ సారాంశాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. పోలింగ్కి ఒక్కరోజు ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి తన మద్దతు బహిరంగంగా ప్రకటించారు. అప్పటి నుంచి జన సైనికుల్లో లోకలకులైతే సోషల్ మీడియా వేదికలో కనిపించాయి. అయితే ఒక్కరోజు గడిచిన తర్వాత ఎన్నికలు జరిగిన ఈ మరుసటి రోజు ఈరోజు నాగబాబు తన ట్వీట్తో ఒక సంచలనమైన ట్వీట్ చేసినట్టుగా భావించవచ్చు. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఈ ట్వీట్ సారాంశం ఏంటి, ఎటు నుంచి ఎటు దారి తీసే అవకాశాలు ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ నగేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, నాగబాబు చేసినటువంటి ట్వీట్ సారాంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆయన ఎవరు టార్గెట్గా ఈ ట్వీట్ చేశారని భావించవచ్చు? ఖచ్చితంగా అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తే ట్వీట్ చేశాడని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే తండ్రి పిఠాపురం వచ్చాడు, కొడుకు నంద్యాల వెళ్ళాడు. ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం అల్లు అరుణ్ ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని చెప్పిన పరిస్థితి. ఈ ఎలక్షన్కు కొద్ది రోజుల ముందు చిరంజీవి ప్రత్యేకంగా ట్విట్టర్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా నా తమ్ముడిని గెలిపించండి, నా తమ్ముడు జన సైనికుడిగా పిఠాపురం ప్రజల కోసం పోరాడతాడు, ప్రజల కోసమే సైనికుడిలాగా పనిచేస్తాడని చెప్పి చిరంజీవి చెప్పాడు. కానీ పోలింగ్కి ఒకరోజు ముందు అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి నంద్యాల నియోజకవర్గానికి చేరుకొని శిల్పా రవిచంద్రకు మద్దతు ఇస్తున్నాను, తన ఫ్రెండ్ కోసం, అంటే నా ఫ్రెండ్ కోసం వచ్చాను, నా ఫ్రెండ్స్ ఎక్కడున్నా కూడా ఇలా వెళ్ళి వాళ్ళకు మద్దతు ఇస్తా అని చెప్పిన తర్వాత ఇవాళ నాగబాబు ట్వీట్ చేయడం, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. అంటే ఇందులో చాలా అర్థాన్ని, అంటే నిగూఢ అర్థాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మా ఇంట్లో ఉంటూ, మెగా ఫ్యామిలీలో ఉంటూ అల్లు అర్జున్ సినిమా హీరోగా ఉండి అక్కడికి వెళ్ళి శిల్పా రవిచంద్ర రెడ్డికి పని చేయడం ఏంటి, అంటే
వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న రవిచంద్రారెడ్డికి డైరెక్ట్గా అభిమానుల ముందు మీడియా ముందు వెళ్ళి అభివాదం తెలుపుతూ పెద్ద ఎత్తున వేల మంది జనాల మధ్య మాట్లాడుతూ ప్రచారం చేయడం వల్ల జనసేన పార్టీ ఎంత చులకనవుతుందనేది ఈ ట్వీట్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అగనెస్ట్గా పవన్ కళ్యాణ్ పోరాడుతుంటే అల్లు అర్జున్ ఆ పార్టీ అభ్యర్థికి వెళ్ళి మద్దతు తెలపడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతుంది. సినిమా వర్గాల్లో కూడా ఈ ట్వీట్ చాలా చర్చకు దారితీసిందని చెప్పచ్చు. ఎందుకంటే రవిచంద్రారెడ్డి కూడా తన ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు, 600 కిలోమీటర్ల నుంచి నా కోసం ప్రయాణించి వచ్చాడు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బిజీలో ఉన్నా కూడా ప్రచారానికి వచ్చాడని చెప్పి అతను డైరెక్ట్గా ప్రజల ముందు చెప్పగానే చెప్పాడు. అంటే మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయా, మెగా ఫ్యామిలీ విడిపోయి ఒకరి కోసం ఒకరు మరొకరి కోసం మరొకరు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారనేది ఈ ట్వీట్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రవిచంద్ర కొన్ని చెప్పే విషయాలు మనం కూడా చూడొచ్చు. 2019లో కూడా నా కోసం వచ్చాడు, ఇప్పుడు 2024లో కూడా మళ్ళీ నా కోసం వచ్చాడు. నేను వద్దని చెప్పినా కూడా నా కోసం అల్లు అర్జున్ ఇక్కడికి 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడంటే నా ఫ్రెండ్ గొప్పదనం ఎంత ఉందనేది కూడా తను అల్లు అర్జున్కి ఎంత అంటే ఇద్దరికిద్దరు ఎంత బాసటగా నిలుస్తున్నారో అది జనసేనకు ఎంత మైనస్ అవుతుందో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ట్వీట్ ద్వారా ఖచ్చితంగా ఎంటైర్ మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది రాజకీయంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున కూటమితో కలిసి జగన్ పైన పోరాడుతుంటే ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా ఏమర్థమవుతుందంటే నాగబాబు ఎంత అసహనంగా వ్యక్తం చేస్తున్నాడు, అంటే అల్లు అరవింద్ ఫ్యామిలీ పైన ఎంత అసహనంగా వ్యక్తం చేస్తున్నాడు, తన సొంత మేనల్లుడి పైన ఈ ట్వీట్ చేయడం అనేది దుమారం రేపుతున్న అంశం. సో ప్రస్తుతానికైతే ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సినిమా వర్గాల్లో దుమారం రేపుతుంది. నిన్నైతే పోలింగ్ ముగిసింది. ఇక ఆ పోలింగ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనే విషయం పక్కన పెడితే మాత్రం విభేదాలు మాత్రం తెరపైకి రావడం మాత్రం చర్చనీయాంశం అవుతుంది. నగేష్, పోలింగ్ అయిపోయిన వెంటనే ఈ ట్వీట్ చేసినటువంటి టైం కనుక మనం పరిశీలిస్తే 14 అవర్స్ బ్యాక్ అన్నట్టుగా చూపిస్తోంది ట్విట్టర్లో. అంటే పోలింగ్ ముగిసిన తర్వాత దీన్ని కావాలనే ఇంటెన్షనల్గా నాగబాబు చేశారు అనే భావించవచ్చా? ఖచ్చితంగా నాగబాబు ఎక్స్ అకౌంట్ నుంచే ఈ ట్వీట్ బయటకు వచ్చింది. ఎందుకంటే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి శిల్పా రవిచంద్రరెడ్డికి సపోర్ట్ చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ, ఎందుకంటే పోలింగ్కు ఒకరోజు ముందు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం, అక్కడ ప్రజలకు అభివాదం తెలపడం, భారీ ఎత్తున అక్కడ అల్లు అర్జున్ పైన కూడా పోలీస్ కేసు కూడా నమోదైంది. ఎందుకంటే అతను ప్రవర్తించిన తీరు కావచ్చు, ప్రజలకి వెళ్ళి వెళ్ళడం కావచ్చు, ఆ వ్యవహారం పైన కూడా అక్కడ పోలీస్ కేసు నమోదైంది. మరి ఇంత క్రూషియల్ టైంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి తన సొంత మామ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే తన తండ్రి అల్లు అరవింద్ ఫ్యామిలీ అక్కడికి రావడం, ఆల్రెడీ చిరంజీవి తమ్ముడి కోసం ఒక సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడంటే అది వైసీపీ పార్టీకి లాభిస్తుందనే కదా ఇప్పుడు నాగబాబు ట్వీట్లో అర్థమవుతోంది. వైసీపీ పార్టీకి లాభం చేకూరేలా నంద్యాలకు వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ పవన్ కళ్యాణ్ సొంత మామ కూటమితో ఏర్పడి ఎండనక వాననక అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తిరుగుతూ ఉంటే అల్లు అర్జున్ వెళ్ళి ఈ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడమే అని చెప్పి నాగబాబు ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది. నగేష్, ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్యన పొరపచ్చాలు ఉన్నాయి అని అడపాదడప కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. దానికి బలం చేకూరేలా ఈ ట్వీట్ ఉందని భావించవచ్చా? ఖచ్చితంగా. అంటే గత కొద్ది కాలంగా సినిమా వర్గాల్లో మీరు చెప్తున్న విధంగా అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి విభేదాలు వస్తున్నట్టుగా మనం చాలా కాలంగా వినిపిస్తుంది. ఎందుకంటే సినిమాల పరంగా చూస్తే కూడా అల్లు అరవింద్ ఒకవైపు వెళ్తున్నాడు, మెగా ఫ్యామిలీ ఒకవైపు వెళ్తుంది. ఈ రెండు విషయాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ట్వీట్ ద్వారా మాకు అల్లు ఫ్యామిలీకి సంబంధం లేదనే విషయాన్ని నాగార్జున స్పష్టం చేస్తున్నాడు. ఎందుకంటే రాజకీయంగా కావచ్చు, ఇటు సినిమాల పరంగా కూడా మెగా ఫ్యామిలీ అనేది ఎంటైర్ సినిమాలలో ఒక పెద్ద మనిషిగా చిరంజీవి ఉంటున్నాడు. మిగతా వ్యవహారాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఒక పెద్ద మనిషిగా సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలి, ఆ సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలని ఏం చేయాలనేది కూడా ప్రతిసారి కొంతమంది సినిమా నటులు నాగార్జున కావచ్చు, చిరంజీవి కావచ్చు, వెంకటేష్ కావచ్చు, ఇలా కొంతమంది పెద్ద మనుషులు వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అనేది మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న అనుబంధం. ఇది డైరెక్ట్గా అల్లు అర్జున్ సినిమాల్లో ఎక్కడ కూడా డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయిన పరిస్థితి లేదు. అంటే చిరంజీవిని చూపించుకున్న తర్వాతనే మిగతా హీరోలంతా కూడా మెగా ఫ్యామిలీ అనేది బయట ప్రపంచానికి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ సపరేట్, అంటే అల్లు అరవింద్ ఫ్యామిలీ సపరేటు, మెగా ఫ్యామిలీ సపరేట్ అనేది ఈ ట్వీట్ ద్వారా నాగబాబు తన ఆక్రోశాన్ని కావచ్చు, ఆవేదనను కావచ్చు, ఆవేశాన్ని కావచ్చు ఖచ్చితంగా వెలగక్కిండనే చెప్పచ్చు. అయితే నగేష్, ఇంకా చాలా ఇందులో ఒక గమ్మత్తైనటువంటి విషయం కూడా కనిపిస్తుంది. ఆ రోజు ఎక్కడైతే బన్నీ అక్కడికి వెళ్ళాడో అదే రోజు
అల్లు అరవింద్ వీళ్ళతో పాటు పిఠాపురానికి వెళ్ళారు. ఇది లాజికల్గా ఆలోచించాలా లేకపోతే ఎట్లా? అంటే లాజికల్గా అంటే అల్లు అరవింద్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా పిఠాపురం వెళ్తాడని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ సడన్గా అల్లు అర్జున్ తన ప్రయాణాన్ని నంద్యాల వైపు మళ్లించాడు. నంద్యాల వైపు వెళ్ళిన తర్వాత రవిచంద్రకి సపోర్ట్ చేస్తుగా అతను వైసీపీ అభ్యర్థి కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే నా ఫ్రెండ్కు సపోర్ట్ చేస్తానే విషయాన్ని మీడియా ముఖంగా అల్లు అర్జునే చెప్పిన పరిస్థితి. రవిచంద్ర కూడా నేను అల్లు అర్జున్ వస్తాడని అనుకోలేదు, ఇంత దూరం 600 కిలోమీటర్ల పాటు ప్రయాణించి నా వద్దకు వస్తాడు, నాకు మద్దతుగా ప్రచారం చేస్తాడని చెప్పి నేను ఊహించలేదని చెప్పి రవిచంద్ర చెప్పకనే చెప్పాడు. ఈ క్రమంలో రవిచంద్ర వల్ల భార్య అలాగే అల్లు అర్జున్ భార్య మా ఇద్దరు స్నేహితుల భార్యలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ క్రమంలోనే మేము ప్రతిసారి అంటే విదేశాలకి లాస్ట్ ఇయర్ కూడా ఇండోనేషియా, బ్యాంకాక్ అట్లా వెళ్ళాము, కాశ్మీర్ కూడా వెళ్ళాము. సో ప్రతిసారి ఆ సమ్మర్ సమయంలో కూడా విదేశాలకు వెళ్తుంటాం, ఎప్పటికప్పుడు కలిసి తిరుగుతుంటాం. సో మా స్నేహానికి విలువ ఇచ్చి వచ్చాడని చెప్పి రవిచంద్ర చెప్తున్నారు. కానీ ఇక్కడ ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం ఈ ఎన్నికలు అనేది హై టెన్షన్స్తో కూడుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు వేదికలు పంచుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిగా ఏర్పడి జగన్ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మార్చాలనేది వీళ్ళ తాపత్రయం. మరోవైపు జగన్ సింగిల్గా ఉంటూ పోరాటం చేస్తా కూటమి నిలబడతానని మరో ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నాల మధ్య సినిమా వాళ్ళు ప్రజలకి అంటే చెప్పే విషయం కావచ్చు, ప్రజల్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఈ వ్యవహారాలను చూస్తే మాత్రం ఖచ్చితంగా నంద్యాలకి అల్లు అర్జున్ను వెళ్ళడం అనేది తమకు మైనస్గానే నాగబాబు భావించాడు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే అల్లు కుటుంబం నుంచి కానీ ఎలాంటి కౌంటర్ వచ్చే అవకాశం ఉంది? అదేమైనా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా రావాలి. కానీ ఏంటంటే ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తే అటు రాజకీయాల్లో ఇటు సినిమా వర్గాల్లో కూడా చులకన అవుతామని చెప్పి భావిస్తారు అనుకోవచ్చు, మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఎంటర్ కావాల్సి ఉంది. ఇటు నాగబాబుని అటు అల్లు అర్జున్ని కావచ్చు, అల్లు అరవింద్ని కావచ్చు, వాళ్ళను కూర్చుండబెట్టి మాట్లాడమా లేదంటే ఏదైనా సంధి కూర్చడమా అనేది చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అల్లు అరవింద్ పిఠాపురం వెళ్ళినా కూడా నాగబాబు అల్లు అరవింద్ మాట్లాడుకున్నారా లేదా అనేది కూడా ఇలాంటి ట్వీట్ ద్వారా సందేహాస్పదమే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొడుకును అక్కడికి పంపి తండ్రి ఇక్కడికి రావడం ఇది ఒక రకంగా నాగబాబుని